పాలకోటి గారు ఏం జరుగుతుంది? వేడి రాజుకుంటుందా? సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తుందా ఏపీలో? వర్మ గారు ధన్యవాదాలు. తమకే జోష్ణ గారికి, వివేక్ గారికి, అలాగనే శేఖర్ రెడ్డి గారికి కూడా. మీరు ఆల్రెడీ ఈ డిబేట్ ఒక అంశం పెట్టారుగా వర్మ గారు. ఇది చాలా హై వోల్టేజ్ పాలిటిక్స్ అనేది. హై వోల్టేజ్ పాలిటిక్స్, హై క్యాస్ట్ పాలిటిక్స్, హై క్యాస్ట్ పాలిటిక్స్. తెలుగు నేలలో దాదాపుగా నాకు తెలిసి కూడా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో ఖరీదు కలిగిన రాజకీయాలు జరుగుతాయి, ఖరీదు కలిగిన ఎన్నికలు జరుగుతాయి. సరే, విషయం ఏంటంటే నేను ఈ రాజకీయ పార్టీ ప్రతినిధులను తప్పుపట్టాలను లేదా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తిరస్కరించు అయితే నేను మాట్లాడటం లేదే. కానీ ఎన్నికల గోదాంలో ఉన్నాం, 50 రోజుల్లో ప్రజల ముంగటికి వెళ్తున్నాం. బాధ్యత తిరిగి మాట్లాడుకోవాల్సిన అవసరం, సత్యాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2 మాటలు చెప్తాను వర్మ గారు మీ ద్వారా మీ వీక్షకులకి. ఈ రోజున పంట చేతికొచ్చే కాలం. వ్యవసాయదారుడు, రైతు పొలం దున్నిన దగ్గర నుంచి, విత్తనం నాటిన దగ్గర నుంచి, కలుపు తీసిన దగ్గర నుంచి, పురుగు కుట్టిన దగ్గర నుంచి మొత్తం కూడా జాగరూకతగా ఉన్నాడు. ఆఖరికి పంట చేతికి వచ్చే కాలంలో రైతు ఏం చేస్తాడంటే చాలా గట్ల మీద పడుకుంటాడు, ఇంటికి రాడు. భార్య పిల్లలు కూడా అన్నం క్యారేజీలో తీసుకొని చేనికిళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పంట నుంచి దూరంగా పోతే పంట చేతికి రాదని. ఇప్పుడు కూటమి బాధ్యత కూడా అదే. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం. ఈ రోజున ఎవరైనా సరే, అది బైక్ పట్టుకున్న ప్రతి నాయకుడు, టీవీ డిబేట్లో కూర్చున్న ప్రతి అధికార ప్రతినిధి, వాళ్ళ బాధ్యత కలిగిన పార్టీలు ఏ సందేశాలు అయితే ఇస్తున్నాయో ఆ సందేశాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున చాలా పూలలో దారంలాగా, ఇప్పుడు పూలదండ ఉంది, అన్ని పువ్వులే కనిపిస్తాయి కానీ ఆ పూలదనుకున్న దారం కనిపించదు. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు జరిగిన మాట ఎవరు కూడా మర్చిపోకూడదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతని పోగు చేసింది ప్రజా ఉద్యమాలే. అన్ని సామాజిక వర్గాలు రహదారుల మీదకి వచ్చి వాళ్ళ మీద జరిగిన దాష్టీకానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. హౌస్ అరెస్ట్ కాని రాజకీయ పార్టీ నాయకుడు లేడు. అరెస్ట్ కాకుండా ఉన్న మహిళా నాయకురాలు లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉద్యోగస్తులు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, పోలవరం నిర్వాసితులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా ఆయా సామాజిక వర్గాలు పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పంజాగా విసిరిన ఒక వ్యతిరేకతని ఈ రోజున రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఒడిసి పట్టుకోగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పని కాదు నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారిని 4 ఏళ్ళు తిట్టాం, ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాల్సిన పని ఏం లేదు. అంటే మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం చెప్పాలనేది మీ పాయింట్ అర్థమైంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర 1,00,000 వరకు కూడా పలుకుతున్నదట రేటు ఓటుకి. నమ్మొచ్చా? లేకపోతే బురద చల్లుతున్నారు అధికార పక్షం మీద అంటారా? వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడే మాట నా మీద బురద చల్లుతున్నారని. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు వర్మ గారు. పరుచూరు బ్రదర్స్ ఒక సినిమాలో ఒక మాట రాస్తారు, మంత్రి గారు విమానంలో వస్తే ఇదేంటి విమానంలో వస్తున్నాడు, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాడు, బస్సులో రావచ్చు కదా అని అంటాడంట. బస్సులో వస్తే ఆల్రెడీ బాధితులు ఏడుస్తుంటే బస్సులో వస్తాడేంటి, ఎన్ని గంటలకు వస్తాడు అని చెప్పేసి అని అంటాడంట. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు 3 మహిళలను మీరన్నట్టుగానే మంగళగిరిలోను, పిఠాపురంలోను, హిందూపురంలో కూడా నిలబెట్టాడు. ఈ 3 అభ్యర్థుల మీద గనక ఈ అభ్యర్థులు 3 గెలిస్తే మహిళల మీద గెలవటం పెద్ద వింత ఏముందని అంటారు. రేపు పొద్దున కొడాలి నాని గారు లేదా రోజా గారు అనే మాటలు అవే. ఓడిపోతే మహిళల మీద ఓడిపోయారు చూడండి అంటారు. ఏం వ్యూహాత్మకమైన రాజకీయాలు ఇందులో ఉండయేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ అలాగనే ఉంటుంది. మంగళగిరిని ఆయన టార్గెట్ చేశాడు, పిఠాపురాన్ని ఆయన టార్గెట్ చేశాడు, హిందూపురాన్ని టార్గెట్ చేశాడు, కుప్పాన్ని టార్గెట్ చేశాడు. మీరు అన్నట్టుగా ఒకవేళ 1,00,000 రూపాయలు పిఠాపురంలో ఇచ్చినా కూడా ఆశ్చర్యమేముంది, ఇవ్వచ్చు. ఈ రోజున పిఠాపురంలో దాదాపు 70,000 నుంచి 80,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి నాకు తెలిసి. వంగా గీత గారు కూడా అంత తక్కువ రకం నాయకురాలేం కాదు. ఆమె పిఠాపురంతో అనుసంధానమైన వ్యక్తి.
ఓకే. ఆమె ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్యేగా పనిచేసింది, పీఆర్పీలో గెలిచింది. కాబట్టి ఆమె నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఈజీ అయితే కాదు వర్మ గారు. ఎన్నికల్లో గెలుపు అనేది 4,8,00,000 మంది ప్రజలు ఇచ్చే తీర్పు తేలికపాటిగా తీసుకోకూడదు, జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మాకు ఒక మాట ఏంటంటే, ఈ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొన్న మోడీ గారు వచ్చారు వెళ్ళారు, కనీసం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన అభయం కూడా మోడీ గారు ఇవ్వకపోవడం మా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక 25 మంది ఎమ్మెల్యేలు అవ్వండి, ఒక 5 ఎంపీలు అవ్వండి, మేము అండగా ఉంటామనే భరోసా కూడా సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ గారు ఇవ్వకపోవడం అనేది కొద్దిగా బాధాకరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మోడీ గారి వంక చాలా ఎదురు చూశారు. ఇప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇందులో ఇప్పుడే వచ్చింది వర్మ గారు, ఈ మాట వినండి. కాదు ఒక్క మాటే అమిత్ షా కాదు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అమిత్ షా గారు సూచిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని, మళ్ళీ ఉదయ్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదంటే కాదు అంటే ఆయన మాట్లాడారో లేదో కానీ సోషల్ మీడియాలో ఏమైనా వచ్చిందేమో. ఇప్పుడు ఆయన నేను క్లియర్గా మాట్లాడింది మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి అమ్మా. వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే. ఎందుకు కాకినాడ, పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికి అంటే, మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది. అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది. సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి. మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు. నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు. నా కులానికి నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను. కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు. పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉదాహరణకి రమణ దీక్షితులు గారు టిటిడి ప్రధాన అర్చకులు 2018-19లో ఆయన స్వయంగా నాకు మెసేజ్ పంపించారు, ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మీరు మాట్లాడండి అని. సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోశారు, మీరు తప్పులు చేశారు అది ఇది. అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగటం మానేశారు. నేను పింక్ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాళ్ళు. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వర్మ గారు ఎన్నికల్లో డబ్బులు పనిచేస్తున్న మాట యథార్థం, దాన్ని ఎవరు కూడా కాదు అని అన్నారు. అంతకంటే ముఖ్యంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత కుల ప్రభావాలున్నా, రాజకీయ పార్టీ మీద కానీ ఆ నాయకుల మీద కానీ విశ్వసనీయత అని ఒక ప్రధానమైన అంశం ఒకటి పనిచేస్తుంది, ఒక నమ్మకం. ప్రజలు ఎక్కువగా దాన్నే చూస్తారనేది మాలాంటి వాళ్ళ భావన. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షను
జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లలో, భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ 6 ఎంపీ సీట్లలో 10 ఎమ్మెల్యే, ఎంతమంది 6 ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు ఈ 2 పార్టీల్లో? వాళ్ళిద్దరికి ఇందులో భాగస్వామ్యం ఉందో లేదో అయితే నాకైతే తెలియదు. ఇది కూడా పరిశీలిస్తున్నాం మేము. రానున్న కాలంలో ఆ రాజకీయ పార్టీలను కూడా మా ప్రాతినిధ్యం గురించి మాట్లాడాలని. తెలుగుదేశం పార్టీ ఎటు కూడా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకే. మరి 2 పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ అనేది కూడా ఏమైనా తీసుకుంటున్నాయా లేదా, వాళ్ళ భాగస్వామ్యం అంటే ఏంటి కాదండి, తప్పనిసరిగా చూడాలి. ముగ్గురు కలిసి పొత్తు పార్టీలు అంటున్నారు కదా, టీడీపీ వస్తే ఒకటి, జనసేన వస్తే ఒకటి, బీజేపీ వస్తే ఒకటి ఏంటంటారేమో. అట్లా అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఓకే. 21 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను గెలిపించండి అని అన్నారు. రైట్. ఓకే. 175 మంది అని అల్లా ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఒక్క నిమిషం ఆయన అండి. పార్టీ బాధ్యత ఆయన మాట్లాడుతున్నాడు, ఓకే, ఆ బాలకోటి పార్టీలో గారు. మా భాగస్వామ్యం మేము మాట్లాడతాం. బాలకోటి గారు, శేఖర్ రెడ్డి గారు కంగారు పడుతున్నారు, ఒకసారి ఆయన ఏం మాట్లాడతానో విందాం. శేఖర్ రెడ్డి గారు, చాలా శేఖర్ రెడ్డి గారు ఫ్రీగా మాట్లాడచ్చు, అధికార పార్టీ కాబట్టి. వాళ్ళు ఇప్పుడేం ఫ్రీగా మాట్లాడతారండి ఎలక్షన్ టైంలోని. శేఖర్, ఏంటి ఓటికి 1,00,000 రూపాయలట, నిజమా? వంగా గీతకారకు ఆహ్వానం పలుకుతున్నారు.